అన్ని నామముల కన్నా పైనామము ఎప్పుడు అనుగ్రహించాడు? ఒట్టిగానే వచ్చిందా? ఒక్కసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను అందుచేత, ఎందుచేత పైన చెప్పాడు. ఎందుచేతనో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంతేనా? తర్వాత ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం అంటే ఘోరమైన అవమానకరమైన శ్రమ, గొప్ప శ్రమ కలిగిన మరణం. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఎప్పుడు అనుగ్రహించాడు? ఎందుచేత అనుగ్రహించాడు? శ్రమానుభవము చేతనా, శ్రమానుభవం లేకుండానా? తన అద్వితీయ జనితైక ప్రియమైన కుమారుడికి సైతం శ్రమానుభవం పొందిన తరువాతనే ఆ ఆధిక్యతను ప్రసాదించాడు పరలోక తండ్రి. ఆయనకంటే ఎక్కువ మనం అరే మన పెద్దన్నయ్యకే అగచాట్లు తప్పకపోతే, పెద్దన్నయ్యకే శ్రమానుభవం తప్పకపోతే మరి ఇక తమ్ముళ్ళ సంగతి ఏంది, చెల్లెమ్మల సంగతి ఏంది? అవునా? ఆయన అన్ని నామముల కంటే పైనామం పొందటం అటుంచు. హెబ్రీ పత్రిక 5 ఏం చెప్తుందంటే ఆయన అంగీకరింపబడెను. ఎలా అంగీకరింపబడెను? చదువు హెబ్రీ పత్రిక ఒకసారి, బైబిల్ ఉంటే తీయండి. ఈ వచనం కూడా చూసుకుందాం. ప్రార్థన కూడా చేయకుండా ఈ ప్రసంగం మొదలు పెట్టాడు అనుకోవద్దు, చేస్తా. 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. కన్నీళ్లు, మహారోదనం అనే అనుభవాలను అనుభవించిన తరువాత అంగీకారం పొందాడు. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. టోటల్గా ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ మాదిరి. ఆయన కావచ్చు, అపోస్తలులు కావచ్చు, ఏదెను తోటలో ఆదాము, మొదటి ఆదాము మొదలుకొని కడపటి ఆదామైన క్రీస్తు వరకు భౌతిక మరియు ఆత్మ సంబంధమైన, లేకపోతే శరీర సంబంధమైన లేక ఆత్మ సంబంధమైన ఈ 2 ఫలములు పొందునట్లు శ్రమానుభవం అనేది తప్పనిసరి సంగతి అనేది ఒక అద్భుతమైనటువంటి పాఠం మనకి పొందుపరిచాడు బైబిల్లో. ఇప్పుడు ఇంతకు నువ్వు మాకు ఏం చెబుతున్నావు బాబా? సుమా అంట అగచాట్లు పోతాయని చెప్పకుండా శ్రమానుభవం మంచిదని మొదలు పెట్టావా? ఇప్పుడు నువ్వు ఇంతకు ఇదేనా పాఠం? ప్రభునందు ప్రియులారా, ఈరోజు మొదలు పెట్టడమే ఈ పాయింట్తో ఎందుకు మొదలు పెట్టానంటే, చాలామంది హృదయాల్లో తెగని ప్రశ్న ఇది. దానికి సమాధానం, సుఖపడదాం, నెమ్మది పొందుదాం, ఆనందం పొందుదాం అని లోకాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరకు వస్తే దేవుడి దగ్గర కూడా శ్రమానుభవాన్ని కూర్చున్నటువంటి మాటలే వినబడుతున్నాయి. ఏంటి?
అదే మేలు, అదే క్షేమం, అదే మంచిది అనే మాట మాట్లాడుతున్నారు ఏంటి అని కొంతమందికి ఒక ధర్మ సందేహం ఉంటుంది. ముఖ్యంగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, నా ఉపదేశం వినే వాళ్ళకి ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. షాలేమన్ ఎందుకు ఎప్పుడు శ్రమను ప్రేమించండి, స్వాగతించండి, దాన్ని తిరస్కరించకండి, అనుమతించండి, అనుభవించండి అని ఎందుకు ఆ మాటని ప్రత్యేకంగా నొక్కి చెబుతాడు? సుఖానుభవాన్ని గురించి ఎందుకు మాట్లాడడు? ఆశీర్వాదాల గురించి, దీవెనల గురించి, మేలుల గురించి, అన్నిటి గురించి ఎంతోమంది ఎన్నో చక్కని ప్రసంగాలు చేస్తుంటే ఈ మహానుభావుడు నోరు తెరవటమే శ్రమలు, అగసాట్లు, శ్రమలు, బాధలు అన్నీ మనం ఆడబడాలి అని అంటాడు. ఏంటిది అని అంటే నన్ను అవాయిడ్ చేయకపోయినా ఒక ప్రశ్న అనేది ఉంటుంది. దానికి ఎందుకో ఈరోజు సమాధానం చెప్పాలని ప్రేరణ పొందా. సో ఇందులో నుంచి మనతో దేవుడు ఏమేమి మాట్లాడతాడో చూద్దాం. మనిషి వెతుక్కునే ఫలాలు 2 రకాలు. ఒకటి భూ సంబంధమైన ఫలం, 2 ఆత్మ సంబంధమైన ఫలం. భూ సంబంధమైన ఫలం ఏంటంటే బతకడానికి కనీసం కూడు, నీడ, వస్త్రం తప్పనిసరి. రాజకీయ నాయకుల ప్రసంగాలు కూడా వాటి మీదే ఉంటాయిగా. రోటీ, కపడా ఆర్ మకాన్. రోటీ తిండి, కపడా వస్త్రం, మకాన్ నివాసం. ఈ 3 ప్రతి మానవుడికి కనీసం ఒక పక్కా ఇల్లు, అలాగే ఆహారానికి కొదువు లేని పరిస్థితి, వస్త్రానికి కొదువు లేని పరిస్థితి తీసుకొచ్చి ప్రజలకు మరి సుభిక్షంగా అన్ని విషయాల్లో క్షేమంగా ఉంచేటట్లుగా మా పార్టీ కృషి చేస్తుంది. కాబట్టి మీ ఓట్లన్నీ మాకే వేయండి అని రాజకీయ నాయకులు గోల. కొంతమంది వాళ్ళు ఏమేం చేశారో కూడా చూపించుకుంటారు, చెప్పుకుంటూ ఉంటారు. మరి మేము ఎంత చేసాం, ఇట్లా చేసాం, అట్లా చేసామని. నిజమే, మనిషి కనీస అవసరాలై సిగ్గు కప్పుకోవడానికి వస్త్రం కావాలి, కడుపు నింపుకోవడానికి ఆహారం కావాలి, ఎండ, వాన, గాలి, చలి వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఒక నిలవరమైన నివాసం కావాలి. ఈ కనీస అవసరాలు. వీటితో పాటు మరి పిల్లలు కలిగిన వాళ్ళు, వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ అవసరాలు ఇంకా కొంచెం అదనంగా. ఇవన్నీ నడవాలంటే భూ సంబంధమైన ఫలం కావాలి. ఇదంతా శరీర సంబంధమైన అనుబంధాలు, అవసరతలు, వాటికి సంబంధించినవి. ఇది పొందాలన్నా ఏదో ఒక విధంగా మనిషి శ్రమ పడకపోతే ఇది రాదు. దేవుడు పెట్టిన చట్టం అది, నియమం అంతే. చక్కని పంట పండిన పంట పొలాన్ని చూసి అబ్బా ఏం పండిందిరా ఈ పొలం అంటాడు ఒక్కొక్క అతడు. పొలం ఏం పండిందిరా అంటే నేనంటాను పండించినోడు ఎంత నలిగుంటాడరా, పచ్చడై ఉంటుందిరా పండించినోడికి. ఎన్ని రకాలుగా తిప్పలు పడితే అది అంత పంట వచ్చింది. శుభ్రంగా ఆడు తిని ఇంటికాడ బొబ్బున్నాడు అనుకో, పంట వేసి సామెతల గ్రంథంలో ఉండనే ఉంది, సోమరి వాని చేను నేను దాటి రాగా. ఏముంది అక్కడ? చదువు ఒకసారి సామెతల గ్రంథం, చదువు. సోమరి వాని చేను నేను దాటి రాగా, 24వ అధ్యాయం. వచనం చెప్పేంది అక్క, వచనం చెప్పు, ఎన్నిసార్లు చెప్తా. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎందంతట ముండ్ల తొప్పులు బలిసి ఉండెను, దోలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. అది సంగతి. తిని ఇంటికాడ హాయిగా నిద్రపోయాడు అనుకో, అద్భుతంగా ఏం పండించాడరా అన్నట్టు ఉంటుంది ఆ పొలం. ఏమంటారు, ఈడెవుడురా ఇంత పనికిమాలినోడు పంట అయిపోతే ఏం పోయింది? ఏంది కలుపు మొక్కలు తీయలేదు, వాటికి ఏం మందులు కొట్టినట్టు ఉంది. అసలు ఇంత పొలం, ఇంత మంచి నేల, ఇంత ఇది ఉంటే అసలు ఈ పంట ఏందిరా అనుకుంటారు, అనుకోరా? అంటే శ్రమ పడని వాడి పొలమేమో ఏడదాడే ఉంటుంది, శ్రమ పడ్డవాని భూమేమో సమృద్ధి పంటనిస్తుంది అనుకుందాం. శ్రమ అనుభవం లేకుండా భూ ఫలం అనేది లభిస్తుందా? ఆదాముకి పాపం అనేది జరగక ముందే దేవుడు శ్రమానుభవమును జోడించాడు.
చాలామంది అనుకుంటారు పాపం చేసినాక ఎగచాట్లను వచ్చినాయి. పాపం చేయకుండా ఉన్నట్టయితే అసలు మామూలుగా ఉండేది కాదు మనకు. అసలు పాపం చేసిన తర్వాత ఇవన్నీ చేయాల్సి వచ్చింది. లేకపోతే అసలు ఏముంది మనకి, శుభ్రంగా అసలు ఏ పని చేయకుండానే సమృద్ధి ఫుడ్. ఆదాం హవ్వలు ఏం చేశారు అనుకుంటారు. పాపం చేసిన తర్వాత వ్యవసాయం చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. పాపం చేసిన తర్వాత నీ ముఖపు చెమట కార్చి నువ్వు ఆహారం తిందు అన్నాడు. అంటే అంతకుముందు లేదనా? అంటే ఉంది, అయితే ఇంత తీవ్రంగా లేదు, కానీ కొంతైనా ఉంది. అర్థమైందా? ఇంత తీవ్రంగా లేదు. ఈరోజు పడాల్సినన్ని బాధలు లేవు, కానీ ఎందుకంటే తోట ఆల్రెడీ దేవుడు నాటేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అన్నీ మనమే తెచ్చుకొని నాటుకొని వాటిని నిలదొక్కించి వాటిని మొలిపించాలంటే బాధ. ఆల్రెడీ నాటిన తోటలోకి వెళ్ళి మనం జస్ట్ చిన్న చిన్న పనులు చేసుకోవటం అంటే ఈజీగా. ఇంకొకటి, ఇప్పుడు అదనపు చాకిరీ అంటే తెలుసా? నువ్వేం వేయకుండా నేలను అలా ఉంచావనుకో, పాపం జరగకముందు ఆ నేల నుంచి అన్నీ నువ్వేం వేయకపోయినా ఏదో మంచి ఫలాలు పండి చెట్లు వచ్చాయి. ఇప్పుడు నువ్వేం వేయకుండా పొలం బీడి పెట్టావు అనుకో, ముళ్ళకంపలు లెగుస్తాయి. ఏవో ఒకటి నీకు ఉపయోగపడని చెట్లు లెగుస్తాయి. వాటన్నిటిని కష్టపడి మళ్ళీ క్లీన్ చేసుకొని, పొలాన్ని మళ్ళా లైన్ చేసుకొని, మొక్కల్ని నాటుకొని మనమే తిప్పలు పడి చేయాలంటే రెండంతల చాకిరి. పాపం జరిగిన తరువాత చాకిరి రెండంతలైంది, శ్రమ రెండంతలైంది. కానీ జరక్క ముందు ఒకంత శ్రమ అయితే ఉంది. అసలు శ్రమ అనేది లేకుండా ఎప్పుడూ లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏ పని చేయకుండా కాలి పిలి తిరిగేదానికి చెయ్యలేదు అనే పాఠం మనకు అర్థం కావటం కోసమే ఆరంభం నుండి చివరి వరకు ఒక పని కొరకు మనం నిర్మించబడ్డాము అన్న పాఠాన్ని గ్రహింపులోకి వచ్చేటట్టు గ్రంథం రాయించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కాలిపీలి ఉండేదానికి చేయలేదు. ఇప్పుడు ఒక బిడ్డ ఉన్నాడండి, మన బిడ్డ. వాడు ఏదో ఒకటి చేస్తా తిరుగుతూ ఉంటే మనకు ఆనందంగా ఉంటుందా? ఏం చేయకుండా ఆకలి ఆకలి అనగానే ఏదో ఆహారం పెడతాం, తింటాడు. ఏం చేయడిక కూర్చుంటాడు. కాళ్ళు నొప్పులు వేస్తే అటు ఇటు నడుస్తాడు, మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. మంచినీళ్ళు నీళ్ళు అంటాడు, నీళ్ళు ఇస్తాం. తర్వాత ఏదన్నా కాయ తినాలనిపించింది, ఫలానా పండు అంటాడు, తీసుకొచ్చి ఇస్తాం, తింటాడు. ఈ టైపులో మనోడు కనపడ్డాడు అనుకో, మనకి ఎట్టుంటుంది? ఏలే వాడు డ్యూటీకి అదే, నిద్ర రాస్తే నిద్రపాటు. ఖచ్చితంగా మనం అనుకుంటే ఇడు పేషెంట్ అని, వీడికి ఏదో రోగం అని. వాడిని బట్టి మనకు ఆనందం ఉండదు. అంటే వాడు ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండాలా. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే వాడు పేషెంటుల జాబితాలోకి వెళ్ళిపోతాడు. దేవుడు కూడా మానవుడిని నిర్మించింది ఒక బృహత్తర ప్రణాళిక కోసం, ఏ పని లేకుండా ఖాళీగా ఉంచేదాన్ని కాదు. నిర్విరామంగా వర్క్ నడుస్తూనే ఉంటుంది. చాలామందికి తెలియని ఒక రహస్యం చెప్పన, దేవుడు కూడా ఖాళీ లేడు. దేవుడు కూడా ఖాళీ లేడండి. ఆయన కూడా నిర్విరామంగా వర్క్ చేస్తూనే ఉన్నాడు. కొంతమంది అంటారు అసలు దేవుడే ఈ సృష్టి చేశాడు అంటారు. దేవుడే ఈ సృష్టి చేస్తే దుర్మార్గాలు ఏంది, దారుణాలు ఏంది, మోసాలు ఏంది, హత్యలు ఏంది, వంచనలు ఏంది, కరువు కాటకాలు ఏంది, యుద్ధాలు ఏంది, ఉన్మాదాలు ఏంది, శాడిజాలు ఏంది, సైకోయిజాలు ఏంది, ఏలే ఇవన్నీ లేని ఒక అద్భుతమైన సుందరమైన, ఏ పాపం లేని పరిశుద్ధమైన నీతివంతమైన ఒక ప్రపంచాన్ని చేయటం చేతగాలేకపోయిందా ఆయనకి? ఎన్ని వంకర టెంకర్లను సృష్టి చేశాడేమో. అసలు ఏ లోపము లేని లోపరహితమైన పరిపూర్ణ పవిత్రమైన పరిశుద్ధమైన నీతివంతమైన నిష్కల్మషమైన నిష్కళంకమైన సృష్టి చేయటం చేతగాక ఇట్లాంటివి చేశాడా? మేధావులు అడిగే ప్రశ్నలు. మేధావులు గారులే, మేధావులు. దేవునికి స్తోత్రం. అంటే బైబిల్ సమాధానం ఏంటో తెలుసా? అవును, దేవుడు
మీరన్న సృష్టిని చేయడానికే పూనుకున్నాడు. చేయలేకపోయాడా కాదు, ఖచ్చితంగా చేసే పనిలోనే ఇప్పుడు ఆయన ఉన్నాడు. చేసే పనిలో ఏంటి? జరుగును గాక అంటే కలిగిపోతుంది, జరుగును గాక అంటే జరిగిపోతుంది. ఇంకా మళ్ళీ దానికి ఇంత టైం ఎందుకు అంటే, జరుగును గాక అని ఎప్పుడు అన్నాడు, కలుగును గాక అని ఎప్పుడు అన్నాడు, ఇప్పుడు కలుగుతూ ఉంది. వెలుగు కలుగును గాక అనగానే వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా. ఈ జలములు ఆ జలములు వేరుపరచబడి 6 నెలలు కనపడును కాకంటే ఈ ప్రక్రియ జరగడానికి కొంత టైం అయితే తీసుకుంటుంది కదా. అలాగే నిర్దోషమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన జనాంగము భూమి మీద సిద్ధమగుదురుగాక అన్నాడు. ఆ ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది. మనమంతా కంప్లీట్గా రూపాంతరం చెంది ఎత్తబడింది అన్నాడు. ఆ ప్రక్రియ పూర్తయిపోయినట్టు. లోపరహితమైన సమాజం, పాపం లేని సమాజం చేయలేడా దేవుడు అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆ పనిలోనే ఉన్నాడు. అందుకే చెప్తున్నా, దేవుడు వర్క్లో ఉన్నాడు, ఖాళీగా లేడు. అసలు ఇంకా చెప్పాలంటే మనందరం ఎవ్వరం చేయలేనంత వర్క్ చేస్తున్నాడు ఆయన. పట్టుమని 2 పిల్లల్ని పెంచలేక జుట్టు బీక్కుంటున్నాం. లింగులింగుమంట 2 పిల్లల్ని, కానీ ఆ 2 పిల్లల్ని పెంచలేక జుట్టు బీక్కుంటున్నారు నేటి తరపు ప్రజలు. మన అమ్మోళ్ళ సంగతి చూస్తే 8 మందిని, 1/2 డజన్ మందిని, 1 డజన్ మందిని కానీ అలాగ పెంచేశారు. సరే, వాళ్ళకు కూడా ఒక పరిమితి, 10-12 మంది. కానీ 20 మందిని పెంచడం వాళ్ళకి కష్టమే. 20 మందిని మొన్న ఏదో పేపర్లో చూశాను, ఒక ఆయనకి 46 మంది పిల్లలు ఉన్నారు. 46 మంది పిల్లలు. టెన్షన్ పడకండి, ఒక్క భార్య కాదులే, 3-4 ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. మళ్ళీ మీరు ఆందోళన పడారు. అంతమంది ఉన్నారు. మొత్తాన్ని కలిపి చిన్న సైజు కూటం పెట్టినట్టు నిలబడ్డాడు. ఇంకా ఆయన కూటం పెట్టుకుంటే ఎవరు రావాల్సిన అవసరం లేదు అసలు. అయితే గొప్ప సంగతి ఏంటంటే ఆయన క్రైస్తవుడు కాదులే, ఆయన వేరే మతానికి చెందినటువంటి వ్యక్తి. మనకు ఆ ఛాన్స్ దేవుడికి లేదుగా. ఒక పురుషునికి ఒక్క స్త్రీ, ఒక స్త్రీకి ఒక్కడే భర్త. ఏమంటే ఈ భూమి మీద మనం ఒక 20 మంది పిల్లల్ని పెంచాలంటే అయిపోతాం. కానీ కోట్ల మంది మనుషులను, అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న దూతలను, సకల చరాచర ప్రాణికోటిని, ఒక సముద్రాన్ని మీరు తీసుకుంటే ఎన్ని లక్షల కోట్ల ప్రాణులు ఉంటాయో మనం చెప్పలేం. కానీ ఆ ప్రాణులన్నిటికీ ఆహారం ఆయనే సరఫరా చేస్తున్నాడు. ఇది వాస్తవమా కాదా? పక్షుల్ని పోషించేది ఎవరు? సముద్రంలో ఉన్న సకల చరాచర ఆ సముద్ర ప్రాణుల్ని పోషించేది ఎవరు? చేపలకు ఫుడ్ పెట్టేది ఎవరు? కుక్క పిల్లని ఒకదాన్ని పెంచుకున్నాం అనుకో, పాపం అది పెద్ద అయ్యేసరికి ఎన్నిసార్లు ఎండుద్దో దాని కడుపు. ఎందుకంటే ఒక్కోసారి అమ్మ పెట్టుద్దులే అని పిల్లలు పెడతారులే అని అమ్మ దాన్ని ఎండగట్టుంటారు ఎప్పుడో ఒక కుక్క పిల్లని. అదే ఇంత పెద్ద ప్రాణికోటిని ఆయనే డైలీ వాటికి ఎన్నిసార్లు ఆహారం అవసరమో, నీరు అవసరమో అన్నిసార్లు ఆయనే పెడుతున్నాడు. దేవునికి స్తోత్రము గానము అనే పాటలో చుండు పిల్ల కాకులకు ఆయనే ఆహారం ఇచ్చువాడనే మాట ఉంటుంది. కీర్తనలో ఒక కీర్తన అది 146వ కీర్తన, 147వ కీర్తన 9వ వచనం. పశువులకును అరచిచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. బాబా ఇంకేం కావాలి నీకు? ఆయనే ఆహారం పెడుతున్నాడు. చేపలకు ఆయనే, పక్షులకు ఆయనే. ఏమండి, పాము కనపడితే కర్ర తీసుకొని చంపిన దాకా మనశ్శాంతి ఉండదు మనకి.
దానికి కూడా ఆయనే ఫుడ్ పెడుతున్నాడు. పాము కనపడగానే మనమైతే రెండింతల కోపం, సైతాన్ 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 అని, సైతాన్ గాడు అని. సైతాన్ గాడు కాదు, వాడు కాదు. అప్పుడెప్పుడో స్టార్టింగ్లో వాడు వాడుకున్నాడు, కానీ సర్పము అనే దాన్ని కూడా దేవుడే సృష్టించాడు. దాన్ని వాడుకున్నందున అది మనుషులకు, అంటే మనకి ముఖ్యంగా బైబిల్ ఎరిగిన వాళ్ళకి కొంచెం అసహ్య జీవిలా కనపడింది. లెక్క ప్రకారం దాన్ని విషాన్ని బట్టి మనుషులు భయపడతారు చంపడానికి. ఎందుకంటే అది కొట్టిందంటే ప్రాణం పోతుంది కనుక దానికి అందుకు ఆ కారణం చేత ద్వేషిస్తారు. ఇక మనమైతే బైబిల్ చదివాం కాబట్టి ఇక దానికి సైతాన్ని కూడా జోడించి అది కనపడిందంటే దురాత్మ సైతాన్ అన్నట్టుగా వెంటబడి దాన్ని చంపిందాకా ఊరుకో. కానీ నేను చెప్పనా, ప్రకృతి సమతుల్యత అనే ఒక విషయం ఉంది. ప్రకృతి సమతుల్యత అని. దేవుడు సృష్టిలో పెట్టిన ఏ జీవినైనా మనం లేకుండా చేస్తే ప్రకృతికి కొంత నష్టం కలిగిద్ది. దేవుడు సృష్టిలో పెట్టిన ఏ జీవినైనా ఆ జాతిని, ఉదాహరణకి సర్పజాతినే లేకుండా చేద్దాం, అప్పుడు ఎలుక జాతి విస్తరించిపోద్ది, కప్పల జాతి విస్తరించిపోద్ది, ఇక ఇతరత్ర కొన్ని పురుగు జాతి విస్తరించిపోద్ది. అర్థమైందా? అందుకని ప్రకృతి సమతుల్యత. మనకి మించి ఏది విస్తరించకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నోవా జలప్రళయంలో మనుషులతో పాటు జంతువుల్ని కూడా లయపరిచాడని ఉంది కదా. జంతువులు ఏం చేసినాయి? మనుషులంటే దుర్మార్గులై దేవునికి వ్యతిరేకంగా తిరిగి తమ మార్గాలు చెరిపేసుకున్నారు గనక మనుషుల్ని చంపాడు అనుకుంటే అర్థం ఉంది. జంతువులు ఏం చేసినాయండి పాపం? మరి వాటిని ఎందుకు లయపరిచాడు? వాటిని కూడా అంటే మానవులను మాత్రమే లయపరిచి జంతువులను ఉంచాడు అనుకో, మనుషుల కంటే జంతువులు విస్తారంగా విస్తరించి ఉంటాయి. ఇక వీళ్ళు జంతువులను ఉపయోగించుకోవటం కాదు, అవి మొత్తం కలిసి వీళ్ళంగా చేస్తాయి. అందుకని వాళ్ళకి ఎంతవరకు అవసరమో, ఎంత సంఖ్యలో జంతువులు ఉంటే వాళ్ళకి క్షేమమో వాటన్నిటినీ నోవహు ద్వారా ఆ శేషాన్ని ప్రతి జాతిలో నుండి రెండు కాడికి నోవహు చేత భద్రం చేయించి వాటి ఉనికిని నోవహు దగ్గర కాపాడి, ఇక మిగతా వాటన్నిటినీ మనుషులతో పాటు వాటిని కూడా లయపరిచాడు. మనుషులకేమో తీర్పు ఉంది, జంతువులకేం తీర్పు లేదు. చక్కగా అవి ఏ నేల నుండి తీయబడిందో ఆ నేలలోనికి వెళ్ళిపోతాయి. ప్రాణులు కదా అవి. మానవుడికి శేషం ఉంటుంది, ఎందుకంటే మానవుడు ఆత్మ గనుక. జంతువుకి శేషం ఉండదు. చచ్చిపోయింది అనుకో, ఇంకా అది ముగిసిపోద్ది అంతటితోనే. ఇప్పుడు భూమి మీద మనం పెంచిన పెంపుడు కుక్క ఉందనుకో, మనం రేపు పరలోకం పోయినాక అది అరుచుకుంటా రాదు మన దగ్గరికి. నువ్వు వెళ్ళి అడుగుతావు, ప్రభా మా కుక్క పిల్ల కనపడలేదు ప్రభా, ఎక్కడుంది ప్రభా అంటే, అది ఎక్కడుంది నాయన, అది ప్రాణి అప్పుడే అయిపోయింది అంటే, నాకు దాన్ని చూడాలని ఉందంటే అవసరమైతే నీకోసం దాన్ని రప్పించి, దాన్ని అవసరమైతే అలాంటి దాన్ని చేసి ఇస్తాడు. లేదంటే ఓ చిటికేసి ఆయన అంతకుముందు నిర్మూలపరిచిన దాన్నే మళ్ళీ నీ కోసం తీసుకొచ్చి చూపించవచ్చు. ఆయన అట్లాంటి పిచ్చి కోరికలు మనం గౌరవంలే, ఎందుకంటే అక్కడ పోయినాక మెదడు బాగా పనిచేసింది, మనకి మహిమ గల మెదడు కదా. కాబట్టి మా కుక్క పిల్లను ఒక్కసారి చూడాలని ఉంది ప్రభా అని అడగంలే మనం. మరీ అంత అధ్వానంగా అడిగితే అవసరమైతే ఓ చిటికేసి చూపిస్తాడు, కానీ కుక్క పిల్ల ఆత్మ మాత్రం మనకు కనపడదు అక్కడ, ఎందుకంటే అది ఉండదు. సినిమాల్లో చూపిస్తుంటారు చచ్చిపోయిన కుక్క ఆత్మగా తిరుగుతున్నట్టు. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది డిఫరెంట్ అనిపిస్తే అది పెట్టి చూపిస్తుంటారు అనమాట. కారులో కూడా ఆత్మ ఉంటుంది. వాళ్ళ ఇష్టం, దేనిలోకైనా పంపిస్తారు. చూసేవాడు బకరా అయితే ఏమైనా చూపిస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. మన హీరోలు అసలు ఊరక అట్లా కళ్ళు తెరిచి అట్లా చూస్తేనే ఎక్కడెక్కడ ఆగిపోతుంటాయి, ప్రపంచమే స్తంభించిపోతుంటుంది. మరీ మనోళ్ళు విడ్డూరం అన్నమాట మన సినిమా వాళ్ళు. అసలు మరీ చిటికేస్తే అసలు ఎక్కడెక్కడే అని గాలు లేచిపోతా ఉంటాయి. ఒక టైర్ కూడా లేవదు మామూలుగా మనోడికి. మరీ అంత వింతో చూసేవాళ్ళు ఉంటే ఏమైనా చూపిస్తారు, అది పరిస్థితి.